మాస్టర్స్ గుడ్ ఈవినింగ్ అండి. నా పేరు చరణ్ అండి. నాది హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. థాంక్స్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన గురువులైనటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రి సార్‌కి అండ్ డాక్టర్ న్యూటన్ అండ్ లక్ష్మికి నా కృతజ్ఞతలండి. అండ్ ఈ గ్రూప్‌లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేసుకోవాల్సిందేంటంటే, మనకి మనసులో ఎటువంటి డౌట్ ఉన్నా సరే, అది ఎట్లాంటి డౌట్ ఉన్నా సరే బయట పెట్టండి. ఎందుకంటే ఆహ్, సిగ్గు, భయము ఎటువంటిది ఏమీ వద్దు. ఇప్పుడు నాతో కాకపోయినా కూడా, ఈ క్లాస్‌లో కాకపోయినా కూడా, ఒకవేళ మీరు చేయలేకపోతే చాట్ ద్వారా కావచ్చు. లేకపోతే తర్వాత ఈ గ్రూప్‌లో మెంబర్స్ ఎవరైనా కావచ్చు. సంతోషి మ్యామ్ కావచ్చు, లేకపోతే లక్ష్మి అమ్మ కావచ్చు. ఎవరికైనా కానీ మీ క్వెషన్ పోస్ట్ చేయండి. లేకపోతే మన గ్రూప్ ఉంది. గ్రూప్‌లో హెల్తీగా కన్వర్జేషన్ మొదలుపెట్టండి. ఏ క్వెషన్స్ ఉన్నా కూడా పోస్ట్ చేయండి. చక్కగా తెలుసుకోండి. ఎందుకంటే నేర్చుకోవడం మనం ఎప్పుడూ ఆపకూడదు. నేర్చుకుంటూనే ఉండాలి. ప్రతిరోజు నేర్చుకోవడమే. ఇప్పుడు మేము కూడా మా గ్రూప్‌లో మేము కావచ్చు, లేకపోతే సంతోష్ అమ్మ కావచ్చు, లేకపోతే లక్ష్మి అమ్మ కావచ్చు. లక్ష్మి అమ్మని చూస్తే ఈ రోజుకి మాకు ఇన్‌స్పిరేషనే. ఎందుకంటే తను నేర్చుకోవడం ఈ ఈ ఏజ్‌లో కూడా, ఈ టైంలో కూడా ఎప్పుడూ ఆపలేదు. తను ఫ్లూట్ నేర్చుకోవడం ఆపలేదు. లేకపోతే ఏం నేర్చుకోవాలన్నా కూడా ఇప్పుడు కూడా చూడండి ఎంత పెద్ద అయినా కూడా పిల్లల పెంపకం గురించి కానీ ఎన్ని విషయాలు నేర్చుకుంటున్నారు. ఆమె ఎప్పటికీ ఇన్‌స్పిరేషనే మా అందరికీ కూడా. ఎంత గొప్ప వర్క్స్ చేస్తున్నారు. మార్నింగ్ లేసిన కాడి నుంచి కూడా ఈవినింగ్ పడుకోపోయేంత వరకు ఎన్ని వర్క్స్ చేస్తున్నారు. అంత ఎనర్జీ ఆవిడకి ఎక్కడి నుంచి వచ్చింది ఆ ఏజ్‌లో. ఒక్కసారి ఆలోచిస్తాం. అంటే ఎంత గొప్ప కార్యాలు చేస్తున్నారు. లోక కళ్యాణం కోసం, మన కోసం, మనందరి కోసం కూడా. సో, ఒక్కసారి ఈ క్వెషన్‌కి ఆలోచించినట్లయితే మనం ఈ క్లాసెస్ ఎందుకు అటెండ్ అవ్వాలి? ఏం నేర్చుకోవాలి? ఎంత గొప్పగా మన జీవితాలు కూడా ప్రతి క్షణము కూడా మనము నేర్చుకుంటూ మన గొప్ప పిల్లలకి ఎంత గొప్ప జీవితాన్ని ఇవ్వగలిగే అలుగు జ గొప్ప గి గొప్ప జీవితాలు ఇవ్వగలుగుతాం అనేది ఈ ఒక్క పాయింట్ చాలు. మొత్తం మారిపోతుంది. సో, అలా ప్రతి ఒక్క డౌట్ కూడా చక్కగా క్లారిఫై చేసుకున్నాం. అండ్ మనం గైడెడ్ మెడిటేషన్‌లో అనుకున్నాం కదా మాస్టర్స్, ఫ్రెండ్స్. సో, ఏంటంటే మనం ప్రతి ఒక్క సెషన్ అటెండ్ అవుతున్నాం. కానీ ఏం నేర్చుకొని వెళ్ళి అది మనం ఆచరణలో పెడుతున్నాము. ఏంటంటే ఎంత నేర్చుకున్నా కూడా అది మనము ఆచరణలో పెట్టకపోతే, మనము ఎంత నేర్చుకున్నా కూడా అక్కడే ఆగినట్లే మనం. ఇప్పుడు చూడండి ఆహ్, మనం స్కూల్‌లో ఎన్నో విషయాలు నేర్చుకుంటాం. మన స్కూల్ లైఫ్‌లో గాని, కాలేజ్ లైఫ్‌లో కానీ. ఆ నేర్చుకున్నది ప్రాక్టికల్ లైఫ్. అంటే మనకు ప్రాక్టికల్ సెషన్స్ అనేవి ఉంటాయి. ల్యాబ్ అనేది ఉంటుంది. ఆ ల్యాబ్‌లో మనం చేస్తాం. థియరిటికల్‌గా ఏదైతే నేర్చుకుంటామో ప్రాక్టికల్‌గా అది ల్యాబ్‌లో ఇంప్లిమెంట్ చేస్తాం. అది ఇంప్లిమెంట్ చేసినప్పుడు ఏమవుతుంది? మనకి జీవితాంతం కూడా మనకు గుర్తుండిపోతుంది. ఎప్పుడు మనం నిద్రలో లేపి అడిగినా కూడా చక్కగా అది మనము చేయగలుగుతామనమాట. అంటే థియరిటికల్‌గా నేర్చుకుంటే గుర్తుంటుంది. ప్రాక్టికల్‌గా నేర్చుకుంటే ఇంకా గుర్తుండిపోతుంది. ఇంకా చక్కగా డీపర్ లెవెల్‌లో మనం చక్కగా నేర్చేసుకోగలుగుతామన్నమాట పూర్తిగా. అంటే మనం ఈ క్లాసెస్‌లో నేర్చుకుంటున్నాం. నేర్చుకొని వెళ్ళి పక్క రోజు నుంచి అంటే ఆ క్షణం నుంచే కూడా మన జీవితంలో ఆచరణలోకి తీసుకురావాలి. ఆచరణ లేకపోతే ఎంత నేర్చుకున్నా కూడా అది వృధానే అన్నమాట. సో, మన పిల్లల దగ్గర ఎలా ఉండాలి? ఏంటి? అంటే నా అనుభవపూర్వకంగా చెప్తానండి. మనం మన లైఫ్‌లో కోరిలేట్ చేసుకుంటూ కూడా దాన్ని మనం ఎలా యూజ్ చేసుకోవచ్చు. 2 విధాలుగా కూడా చెప్తాను. ఎక్కడ ఎంత వీలైతే అంత నేను అందించడానికి ట్రై చేస్తాను. సో, ఇంకా ఈ సెషన్‌లో కాకపోతే ఇంకా నెక్స్ట్ ఫర్దర్ సెషన్‌లో కూడా మీకేమన్నా కావాల్సొస్తే డౌట్స్ కానీ ఏదైనా కూడా క్లారిఫై చేయడానికి ఎంత క్షుణ్ణంగా అయినా కూడా క్లారిఫై చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఫస్ట్ ఏంటంటే ఎంత నేర్చుకున్నా కూడా మనం ఆచరణలో పెడితే, ఆచరణలో అంటే మనం చేసామనుకోండి. అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటానిప్పుడు. ఒక మొబైల్ అండి. అంటే ఈ ఆహ్, ఒక మొబైల్ ఎగ్జాంపుల్ తీసుకుంటా. ఎందుకంటే ఇది మనం అందరం కూడా ప్రతి ఒక్కరు వారి లైఫ్‌లో మనం కావచ్చు, పిల్లలు కావచ్చు అడిక్ట్ అయిపోతుంటాం. దానికి అట్రాక్ట్ అయిపోతూ ఉంటాం. మొబైల్స్‌కి కానీ, టీవీస్‌కి కానీ. ఇప్పుడు చూడండి మనము ఎంత చక్కగా అయితే జీవించగలుగుతున్నామో, అంత చక్కగా మనం మన పిల్లలు మనల్ని చూసి నేర్చుకుంటారు.
మనం 24 గంటలు ఈ టీవీలు చూసుకుంటూ, ఎక్కువ ఈ సీరియల్స్ చూసుకుంటూ, లేకపోతే ఈ మొబైల్స్ ముందు కూర్చుంటూ, మన పిల్లల్ని మాత్రం మొబైల్ చూడొద్దు, అది చేయొద్దు, ఇది చేయొద్దు అంటే, మనం మన ఏజ్‌లో ఎంతండి? మనం ఎంతో పెద్దవాళ్ళమయ్యాం. మన మైండే మనకి కంట్రోల్‌లో లేకుండా ఉన్నప్పుడు, మన పిల్లల మైండ్ ఎలా కంట్రోల్‌లో ఉంటుంది వాళ్ళ మైండ్ వాళ్ళ కంట్రోల్‌లో? సో, ఇదొక ఎగ్జాంపుల్ కింద చెప్తున్నాను. ఒక ఉదాహరణ కింద చెప్తున్నానిక్కడ. ఎందుకు చెప్తున్నానంటే అర్థం చేసుకోండి. మనము ప్రతి ఒక్కటి కూడా మనం చెయ్యకుండా, ఆచరించకుండా మన పిల్లలకి ఎంత చెప్పినా కూడా ఎందుకు వాళ్ళు వినలేరు. ఎందుకంటే మనల్ని చూసే వాళ్ళు నేర్చుకుంటారు. ఏది నేర్చుకోవాలన్నా కూడా మన ఎగ్జాంపుల్ కింద తీసుకుంటారు. ప్రతి ఒక్కటి మనల్ని చూసే నేర్చుకుంటారు. ఏది కూడా వాళ్ళంతకే వాళ్ళకొచ్చేస్తుందా అండి? ఇప్పుడు మనం చిన్నప్పటి నుంచి ఒక మంచి మంచి అలవాట్లు నేర్పించామనుకోండి, అవే వస్తాయి. మంచి మంచి శ్లోకాలు నేర్పించామనుకోండి, అవే వస్తాయి. మన చుట్టుపక్కల వాతావరణం ఎలా ఉందో, అలానే వాళ్ళ మీద ప్రభావం పడి, వాళ్ళు అలానే గ్రో అప్ అవుతారు. వాళ్ళకేది కొత్తగా తెలీదు. వాళ్ళ తల్లిదండ్రులే వాళ్ళ లోకం. తల్లిదండ్రులే వాళ్ళ ప్రపంచం. దీనికి ఉదాహరణగా మీరు మీ చిన్నప్పుడు ఎలా ఉన్నారో చూడండి. చూద్దాం. మన తల్లిదండ్రులు ఎలా అయితే తీసుకొచ్చారో అదే వాతావరణం కదండీ! మన తల్లిదండ్రులు మనకేం నేర్పించారో అదే కదండీ! మన తల్లిదండ్రులు మనకేం చేశారో అదే కదండీ! అలాగే బ్రాటప్ అయ్యాం మనం. ఏది కొత్తగా మనకేది ఆహ్, చుట్టుపక్కల ఏది ప్రభావితం కాలేదు. సో, అలానే మన చుట్టుపక్కల కూడా మనం ఎంత గొప్ప వాతావరణం ఏర్పరిస్తే మన పిల్లలకి అంత గొప్పగా లైఫ్‌ని ట్రాన్స్‌ఫార్మ్ చేయడానికి ఉపయోగపడుతదండి. నేను నా ఎగ్జాంపుల్ తీసుకుంటే అండి ఆహ్, నేను ఫస్ట్ మా తల్లిదండ్రులు చాలా గొప్ప లైఫ్ ఇవ్వడానికి నాకు ప్రయత్నించారు. దాంట్లో ఏదైతే ఒడిదుడుకులుంటాయో, ఆ ఒడిదుడుకుల నుంచి ఓకే. నా పిల్లలకి నేను అది ఇవ్వకూడదు అని జెప్పేసి మరి అందరికీ ఎప్పుడూ ఉంటుంది. అందరికీ ప్రతి ఒక్కళ్ళకి ఆలోచించండి. నేను ఏదన్నా చిన్నప్పుడు ఏదన్నా కాన్సిక్వెన్స్ ఫేస్ చేసుంటే, అది ఓకే. నేను ఈరోజు నాకు ఆ పిల్లలకి ఇవ్వకూడదు. వాళ్ళకి ఇంకా గొప్పగా జీవించాలి అని అనుకుంటాం. ఇంకా ఉన్నత స్థితులకు తీసుకెళ్ళాలనుకున్నాం. కానీ, ఆ ఉన్నత స్థితులకు తీసుకెళ్ళే దాంట్లో కూడా మనం ఎంత యాక్యురేట్‌గా, ఎంత చక్కగా వాళ్ళకి ఇవ్వగలుగుతా అనేది ఆలోచిస్తూ ఉంటాం. సో, నేను ఆహ్, నాకు మ్యారేజ్ అయ్యి నాకు మ్యారేజ్ అయ్యి మా వైఫ్‌కి ధ్యానం నేర్పించడం మొదలుపెట్టాను. సో, తనకి ఇంట్రొడ్యూస్ చేశాను ధ్యానాన్ని. నేను ఎప్పుడు ఏది ఫోర్స్ చేయను. ఎవరిని ఫోర్స్ చేయను. చక్కగా చెప్పి వదిలేస్తాను. ఇప్పుడు కూర్చొని ధ్యానం చేయి, అది చేయి, ఇది చేయి ఏమీ లేదు. తనకి ఇంట్రొడ్యూస్ చేశాను. తను యాక్సెప్ట్ చేసింది. దాని గురించి క్వెషన్స్ అడిగింది. అడిగినప్పుడు నేను అన్ని ఆన్సర్స్ చేశాననమాట. నేను ఒకటే చెప్పాను తనకి. నేను ఈ ధ్యానానికి ఈ ధ్యానము లేకపోతే ఈ జ్ఞానము, ఈ బుక్సు ఇంతకు మించి నేనింక ఏదిచ్చినా కూడా, జీవితంలో ఏదిచ్చినా కూడా అది నీకు తక్కువే. దీనికి మించి ఇంకేది లేదు. నేను నేర్చుకుంది ఇదే. సో, ఇదే నీకిస్తున్నాను. ఇంకా చిన్న చిన్నయి ఏదన్నా ఉంటాయి ఇస్తాం. ఆ గిఫ్ట్‌లు, ఈ గిఫ్ట్‌లు ఇస్తాం. కానీ అవన్నీ కూడా దీని ముందు తక్కువే అవుతాయి. ఇది అంత గొప్పది అని చెప్పినప్పుడు తను ఆలోచించడం మొదలుపెట్టింది. మొదలుపెట్టి తను స్టార్ట్ చేసింది. ధ్యానం కానీ ఇవన్నీ. తర్వాత అలా తను ధ్యానంలోకొచ్చింది. సో, ఫస్ట్ నేనే ధ్యానంలో ఉన్నాను. తను ధ్యానంలో లేదనమాట. సో, నాకేంటి నేనన్నీ నేర్పిస్తే గాని తను నేర్చుకోలేదు. ఈ గొప్ప ఆధ్యాత్మిక జీవితంలోకొచ్చింది తను. అలా ఒక్కొక్కటిగా నేర్చుకుంటూ, తన లైఫ్‌లో కూడా చిన్న చిన్న ట్రాన్స్‌ఫర్మేషన్స్ చేసుకుంటూ ఉన్నాయి. అలా అని చెప్పి మా ఇద్దరికీ ప్రతి ఒక్కటి సింక్ అని నేను చెప్పను. ప్రతి ఒక్కటి డే 1 నుంచి నేను సింక్ అయిపోయాయని నేను చెప్పను. కొంచెం నేనిలా ఉంటే తనిలా ఉంటుంది. నేనిలా ఉంటే తనిలా ఉంటాను. తన దగ్గర నుంచి నేను నేర్చుకోవడము, తన దగ్గర నుంచి తను నేర్చుకోవడము అన్నీ ఉన్నాయి. తర్వాత హ్మ్. ఒక ప్రెగ్నెన్సీకి తయారవ్వాలి అనుకున్నప్పుడు, ఒక మనిషి స్టేట్ ఎలా ఉండాలి? వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి? వాళ్ళ ఆహారపు అలవాట్లు ఎలా ఉండాలి? ఇంకా ఎంత గొప్పగా ఉండాలి? అనేది నేను చక్కగా గైడ్ చేయడం మొదలుపెట్టాను. అంటే మా లైఫ్ స్టైల్ హెల్తీగానే ఉంటుంది. బట్ కానీ దానికి ప్లాన్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఎటువంటి మెజర్స్ తీసుకోవాలి? ఎలా ఉండాలి? ఎటువంటి వాతావరణం క్రియేట్ చేసుకోవాలి? ఇటువంటివన్నీ చక్కగా చెప్పాను. సో, ఎటువంటి హెల్తీ ఫుడ్స్ అన్నీ కూడా ఫుడ్ విషయంలో కూడా మాకు ఫస్ట్ నుంచి హెల్తీ ఫుడ్డే ఉండేది. తర్వాత ఇంకా ఎంత మార్ మారిపోయిందంటే లైక్ ఎందుకంటే
మన ఫుడ్ లైఫ్ స్టైల్. నిన్న ఫుడ్ లైఫ్ స్టైల్ గురించి కొన్ని మాట్లాడుకున్నాం విషయాలు. సార్ చాలా చక్కగా చెప్పారు. సో, ఆ లైఫ్ స్టైల్ గురించి కూడా ఎంత చక్కగా ఉండాలి, ఎంత ప్రతి ఒక్క పాయింట్ చాలా చక్కగా చెప్పుకొచ్చారు. అవన్నీ పూర్తిగా నిజాలే అండి. ఎందుకంటే నిన్న సార్ చెప్పారో ఏదైతే చెప్పారో క్లాస్‌లో అవన్నీ ఆ టైంలో ఆహ్, పాటించాం మేము. లైక్ మేబీ ఒక 7 ఇయర్స్ బ్యాక్ అండి. మా వైఫ్ ఎంత చక్కగా పాటించింది అంటే అండి, పొద్దున్న లేసిన కాడి నుంచి సాయంత్రం పడుకోపోయేంత వరకు కూడా ఫ్రూట్స్ అండి. 3 పూట్ల ఫ్రూట్స్. ఫస్ట్ ఫ్రూట్స్‌తో డ్రై ఫ్రూట్స్‌తో స్టార్ట్ చేస్తే, ఫాలోడ్ బై తనకిష్టమైంది. లైక్ తనకి ఇడ్లీ అయితే ఇష్టము. అంటే ఈ వదులుకోక్కర్లేదు. అంటే పూర్తిగా వెజిటబుల్సే తినాలి, లేకపోతే ఫ్రూట్సే తినాలి, ఫ్రూట్ జ్యూస్ అలా చెప్పలేదు. ఇవన్నీ తిన్న తర్వాత కూడా వెజిటబుల్ జ్యూసెస్ కూడా తాగేదండి తను. వెజిటబుల్ జ్యూస్ కానీ ఏదైనా కూడా ఇంత మంచి హెల్తీ ఫుడ్ తీసుకున్న తర్వాత కూడా తనకేది ఇష్టమైతే అది ఇడ్లీయా, దోస వాటెవర్ డైలీ ఫుడ్ మనకేది ఇష్టమైతే అది తీసుకోవడం ఇంటేక్ అనేది ఉంటుందన్నమాట ఖచ్చితంగా. తర్వాత ఆహ్, నిన్న కొన్ని క్లాసెస్ విన్నారు కదండీ! లైక్ మన పనులు మనమే చేసుకోవడం అన్నమాట. లైక్ మిక్సర్ గ్రైండర్స్ మన పాతకాలంలో తీసుకున్నట్టయితే మిక్సర్ గ్రైండర్స్ ఉండేవి కాదండి. అన్నీ మొత్తం రుబ్బు రోళ్ళు ఇవన్నీ ఉండేవి. వాళ్ళకేంటంటే అండి అవన్నీ వాడినప్పుడు వాళ్ళకి చాలా హెల్తీ బాడీ ఉండేది. బాడీ కూడా చాలా హెల్తీగా ఉండేది. ఏ ఏ పార్ట్ తీసుకున్నా కూడా వాళ్ళ పొట్ట భాగం తీసుకున్నా, వాళ్ళ కింది భాగం ఇంకా తీసుకున్నా కూడా అవన్నీ కూడా చాలా చాలా హెల్తీగా ఉండేయి. ఎందుకంటే అన్ని పనులు ఇవే చేసుకునేవాళ్ళనమాట. సో, ఇల్లు ఇల్లు తుడవడం కానీ, లేకపోతే బిందెలు మోయటం కానీ, ఇటువంటివన్నీ చాలా చక్కగా చదువు చాలా హెల్తీగా చాలా స్ట్రాంగ్‌గా ఉండేవాళ్ళు వాళ్ళు ఆ టైంలో ఆడవాళ్ళు. కానీ ఈ టైంలో ఆడవాళ్ళు చాలా కొంచెం సున్నితంగా ఉన్నారు. సో, అవన్నీ కూడా కొంచెం స్ట్రాంగ్‌గా చేసుకోవాలంటే నేనివన్నీ ఇప్పుడు రుబ్బు రోళ్ళు అవన్నీ మనం ఎక్కడ తీసుకొస్తాం. మన లైఫ్ స్టైల్‌కి కూడా అంత సెట్ కాదు కాబట్టి నేనేం చెప్పేవాడినంటే చక్కగా ఇల్లు గుడ్డతో తుడు. ఈ ఒక్కటి చెయ్యి అని చెప్పి నేను సజెస్ట్ చేశాను. తను చక్కగా ఇది ఫాలో అయ్యి ఇల్లు చక్కగా గుడ్డతో తుడిచేది. ఏ కర్రలు, గిర్రలు ఏది వాడేది కాదు. ఇది బాడీకి టాప్ టు బాటమ్ ప్రతి ఒక్కటి చాలా మంచి ఎక్సర్‌సైజ్ అండి. సో, ఇటువంటి చిన్న చిన్న టిప్స్ అన్నీ ఇచ్చేవాడిననమాట. సో, తను ప్రెగ్నెంట్ టైమ్‌లో ఎలా ఉండాలి అనేది ముందుగానే ఒక ప్లాన్ చేసి తనకిచ్చినప్పుడు తను అవన్నీ సో యాహ్! సో, నేనేం చెప్తున్నానంటే ప్రతి ఒక్క ఫుడ్ మెజర్స్ కానీ లేకపోతే ఏదైనా కూడా నేను ప్రిపేర్ చేసుకున్నానమాట. ఆ ప్రిపేర్ చేసుకొని సో, ఫస్ట్ తన బాడీని ట్యూన్ చేసుకుంది. తన బాడీని తన మైండ్‌ని కావచ్చు, తన సోల్‌ని కావచ్చు అలైన్ చేసుకోవాలి ఫస్ట్. సో, అలా చేసుకొని తర్వాత మళ్ళీ షీ ప్లాన్ ఫర్ ప్రెగ్నెన్సీ అనమాట. తర్వాత అలా వచ్చాక బాబు మాస్టర్స్ వినిపిస్తుందా? హలో! చరణ్ వినబడుతుంది. వినబడుతుంది. బాగుంది. వినబడుతుంది. ఓకే మా. ఓకే మా. థాంక్ యూ. సో, అలా తర్వాత ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసింది. తర్వాత తను స్టార్ట్ చేసింది ధ్యానం చేస్తూ చక్కగా. ఎందుకంటే తను చెవి చూడగలిగిందనమాట. ధ్యానం లైఫ్ ఎలా ఉంది? ధ్యానం లేకుండా ఎలా ఉంది లైఫ్ 2 చూడగలిగింది. ఎందుకంటే తనకు కూడా చిన్నప్పటి నుంచి ఎన్నో ప్రశ్నలుండేయి. అన్నీ క్లారిఫై అవ్వడం చక్కగా జరిగింది. అండ్ దీంట్లో అడ్వాంటేజెస్ కూడా తను తెలుసుకుంది చక్కగా. ఎన్నో బుక్స్ చదవటం కానీ, సో, ఆ టైంలో ఎంతో పీస్‌ఫుల్‌గా ఉండటము. ఎంత బాగా ఉండేది అంటే, ఒక భయం లేదు. ఒక డాక్టర్ దగ్గరికెళ్ళాలి, ఏదో అయిపోతుంది. ఏది లేదు తనకు కూడా. తను చాలా చక్కగా ఉంది. ఒకవేళ కొన్ని సార్లు ఎప్పుడైనా డాక్టర్ దగ్గరికి పేరెంట్స్ ప్రభావం వల్ల ఎళ్ళాల్సొచ్చినా కూడా, ఎళ్ళినా కూడా వాళ్ళు డాక్టర్స్ కొన్ని సజెస్ట్ చేసేవాళ్ళు. మీరు మందులు వాడండి, ఈ ఈ ఇంజెక్షన్స్ వాడండి అన్నా కూడా ఫ్రాంక్‌గా చెప్తున్నాను మాస్టర్స్ టాబ్లెట్స్ వాడింది చాలా చాలా తక్కువ. ఒక ఇంజెక్షన్ కూడా లేదు ఒంటి మీద. బ్లడ్ తక్కువుంది. ఆ ఇంజెక్షన్ ఏసుకోండి, ఈ ఇంజెక్షన్ ఏసుకోండి అన్నా కూడా తను చాలా ధైర్యంగా ఉంది. మేమిద్దరం ఎంత బాగా చక్కగా ప్లాన్ చేసుకోగలిగామంటే, ఫుడ్ ద్వారానే తన నైన్త్ మంత్ వచ్చేసరికి చాలా హెల్తీగా ఆహ్, ఆహ్, రాగలిగిందనమాట. తర్వాత నైన్త్ మంత్ వచ్చాక ఆహ్, నేటివ్‌కెళ్ళి అక్కడ డెలివరీ చేసుకోవడం జరిగింది. అక్కడ డాక్టర్ చూసి అవుట్‌పుట్ చూసిన తర్వాత తనే అడిగిందనమాట. ఏంటి మీరు ఫుడ్ మెజర్స్ ఏమన్నా సెపరేట్‌గా ఫాలో అయ్యారా? లేకపోతే ఏంటి అని అడగడం మొదలు మేము చెప్పంగానే వాళ్ళు చాలా ఇంప్రెస్ అయ్యారనమాట. ఇవన్నీ మేము ఫాలో అయ్యింది వాళ్ళకి షేర్ చేసుకున్నాం అనమాట. షేర్ చేసుకుంటే వాళ్ళు చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో, నేను చెప్పడమే కాదు, తను తీసుకోవడం కూడా ఆహ్, తన గొప్పతనం అనమాట. ప్రతి ఒక్కటి తను ఆచరించాలి, మనం ఫాలో అవ్వాలి అని చెప్పడం కానీ, చేయడం కానీ తన గొప్పతనం. కొన్ని సార్లు దీంట్లో కూడా ఏంటంటే నేను చాలా చాలా ఛాలెంజెస్ ఫేస్ చేశాను. ఎందుకంటే మనం ధ్యానంలో ఉన్నప్పుడు అవతల వాళ్ళు ధ్యానంలో అప్పుడే వచ్చారు.
మన స్టేజ్‌కి మనం ఎక్స్‌పెక్ట్ చేయలేము. వాళ్ళు ఏదో ఒక లెవెల్‌లో ఉండొచ్చు. అవన్నీ కూడా వాళ్ళు పాటించకపోయినప్పుడు మనకి మనమనేవాళ్ళం చాలా ఛాలెంజెస్ ఫేస్ చేస్తూ ఉంటామనమాట. లైక్ ఒక జెంట్ కావచ్చు, ఒక లేడీ కావచ్చు. ఎన్నో ఛాలెంజెస్ ఫేస్ చేస్తాము. ఆ ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నప్పుడు మనం చాలా ఓర్పుగా, సహనంగా ఉండాలి. ఇప్పుడు కొన్ని సార్లేంటంటే నేను చెప్పింది తనకు అర్థం కాకపోవచ్చు. అర్థం కాకపోవచ్చు, తను పాటించలేకపోవచ్చు, లేకపోతే నేననుకున్న రేంజ్‌కి పాటించలేకపోవచ్చు. ఇటువంటివన్నీ కూడా చాలా సహనంగా, ఓర్పుగా మనము జస్ట్ ఒక సాక్షిభూతంగా, జస్ట్ ఒక పాసింగ్ క్లౌడ్‌లాగా అవి జరుగుతున్నప్పుడు జస్ట్ దాన్ని గమనించుకుంటూ ముందుకెళ్ళాలి. మనం ఎప్పుడూ ఇరిటేట్ అవ్వకూడదు. మనం ఇరిటేట్ అవ్వకుండా చాలా ఓర్పుగా, సహనంగా ఎంతో చక్కగా వాళ్ళకి డీటెయిల్‌గా చెబుతూ, ఒకసారి కాకపోతే రెండోసారి చెబుతూ, చిరాకు పడకుండా మనం చెప్పాల్సిన రెస్పాన్సిబిలిటీ మనదే. ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే, మనం పిల్లల్ని భూమి మీదకి తీసుకొచ్చి, వాళ్ళని బ్రాటప్ చేసేటప్పుడు మనకెంతో ఓర్పు కావాలి, ఎంతో సహనం కావాలి. ఒకటికి 10 సార్లు చెప్పాల్సి రావచ్చు. సో, ఈట్లన్నిటికి కూడా ధ్యానం చాలా బాగా తోడ్పడుతుంది. ప్రతిరోజు క్రమం తప్పకుండా ధ్యానం చేస్తూ ఉంటే, మనలోనే ఎన్నో మార్పులు మనం చవిచూడగలుగుతాం. అండ్ ఇక్కడ చాలా మందికి కొన్ని క్వెషన్స్ ఉంటాయి. ఏంటంటే ఆహ్, తల్లిది ఎక్కువ రెస్పాన్సిబిలిటీ లేకపోతే తండ్రిది ఎక్కువ రెస్పాన్సిబిలిటీ లేకపోతే తండ్రి ఇలాంటివి చేస్తేనే వాళ్ళకి పిల్లలు నేర్చుకుంటారు. లేకపోతే తల్లి ఇలా చేస్తేనే వాళ్ళకి పిల్లలు నేర్చుకుంటారు. కాదు. డే టు డే లైఫ్‌లో తల్లిది ఎంత రెస్పాన్సిబిలిటీ ఉందో తండ్రిది అంతే రెస్పాన్సిబిలిటీ. తండ్రిది ఎంత రెస్పాన్సిబిలిటీ ఉందో తల్లిది అంతే రెస్పాన్సిబిలిటీ. నేనిక్కడ దీనికి చెప్పడానికి కారణం ఏంటంటే, ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ మన పిల్లలు ఆహ్, చాలా చాలా అల్లరి చేస్తున్నారు. చాలా అల్లరి చేస్తున్నారు అనుకుందాం. ఓకే. నైట్ పడుకోబోయే ముందు ఇద్దరు తల్లి, తండ్రి ఇద్దరూ కూడా ఒకళ్ళతో ఒకరు అంటే వైఫ్ అండ్ హస్బెండ్. వైఫ్ అండ్ హస్బెండ్ కూడా ఒక హాఫ్ అన్ అవర్ లేకపోతే 10 మినిట్స్ కుదిరినంత సమయం ఇద్దరూ కేటాయించాలి. ఒకరితో ఒకరు. కేటాయించి ఈరోజు ఏం జరిగింది? ఈరోజు మేము పిల్లలతో ఎటువంటి ఛాలెంజెస్ ఫేస్ చేసాము? ఈరోజు మనం పిల్లలతో ఎలా ఉన్నాము? ఒక 10 నిమిషాల డిస్కషన్. ఒకవేళ ఎక్కడన్నా గ్యాప్ వస్తే ఎక్కడ గ్యాప్ వచ్చింది? ఎందుకొచ్చింది ఈ గ్యాప్? చక్కగా డిస్కస్ చేసుకోవాలి. డిస్కస్ చేసుకొని ఆ గ్యాప్‌ని రేపు ఎలా ఫిల్ చేసుకోవాలి? ఫర్ ఎగ్జాంపుల్ ఫుల్లుగా అల్లరి చేస్తున్నారు మన పిల్లలు. దీనికి మనం ఎటువంటి రెమెడీస్ తీసుకోవాలి? అంటే రేపు ఎటువంటి వాళ్ళు అల్లరి చేస్తారు. పిల్లలే అల్లరి చేస్తారు. పిల్లలు కాబట్టి ఎవరు అల్లరి చేస్తారు? మీరు నేను అల్లరి చేస్తాం. మన చిన్నప్పుడు మనం అల్లరి చేయలేదా? కానీ అల్లరి ఎంతవరకు ఓకే అయితే ఓకే అంటే పక్కవారికి ఇబ్బంది కలిగించినంత వరకు ఆ అల్లరి ఓకే. ఓకేనా మాస్టర్స్? అర్థం చేసుకోండి. అంటే దీన్ని రోజు రోజు కూడా మనం మెరుగుపరుస్తూ రావాలనమాట. చక్కగా దీన్ని మనం ఎలా ఆహ్, బయటికి తీసుకురావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఓకే. మనం మొబైల్ ఎగ్జాంపులే తీసుకుందామండి. మొబైల్, టీవీ ఎగ్జాంపులే తీసుకుందాం మళ్ళీ. లేకపోతే చదువు విషయం తీసుకుందాం. ఇవన్నీ ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఈరోజు మొబైల్ చాలా ఎక్కువ సేపు చూస్తున్నారు మన పిల్లలు. రేపు తక్కువ సేపు చూడాలి. ఎందుకు చూస్తున్నారు? ఫస్ట్ రూట్ కాజ్ తెలుసుకుందాం. ఎందుకు వీళ్ళు ఎక్కువ మొబైల్‌ని చూస్తున్నారు? ఎందుకు వీళ్ళు ఎక్కువ మొబైల్ టైమ్‌తో ఎందుకు ఎక్కువున్నారు? ఈరోజు మనము వైఫ్ అండ్ హస్బాండ్ కూర్చొని డిస్కస్ చేసుకున్నట్లయితే, మనల్ని మనం చూసుకోవాలి. ఎక్కడికెళ్ళినా కూడా చుట్టూ తిరిగి వచ్చేది వైఫ్ అండ్ హస్బాండ్ దగ్గరే. మనము ఏమన్నా పొరపాటు చేస్తున్నామా? మనము వాళ్ మనము ఎక్కువ సేపు మొబైల్స్ ముందు ఉంటున్నామా? అది ఒకళ్ళు కావచ్చు, లేకపోతే ఇద్దరు కావచ్చు. లేకపోతే మన చుట్టుపక్కల వాతావరణం మొబైల్స్ పరంగా ఏమన్నా ఉందా? అని చూసుకోవాలి. చూసుకొని అది మనలో నుంచి బయటికి తీసేయాలి ఫస్ట్. ఒకరోజు కుదరకపోతే మెల్లిగా అయినా సరే మనలో నుంచి ఆ మొబైల్ ఎక్కువ సేపు చూసుకునే మొబైల్ ఎందుకు వాడాలి అంటే ఫోన్‌లో ఏమన్నా వస్తే మాట్లాడడానికి, మన కమ్యూనికేషన్‌కి మాత్రమే. లేకపోతే మనం ఏదన్నా నేర్చుకోవడానికి మాత్రమే. ఈరోజు మన క్లాస్ చూస్తున్నామంటే మొబైల్ యెస్ వాడతాం. అంటే ఒక మంచి మంచి విషయాలకు మాత్రమే మొబైల్‌ని వాడుతున్నామా? లేకపోతే ఇంకా వేరే దానికేదైనా వాడుతున్నామా? అనేది వైఫ్ అండ్ హస్బాండ్ కూర్చొని
మనలో ఎక్కడైనా అది ఉందా అనేది చూసుకొని దాన్ని చక్కగా క్లియర్ చేసుకోవాలి. అట్ ద సేమ్ టైమ్ టీవీ కూడా అదే పరిస్థితి. తర్వాత చదువు విషయం వద్దాం. చిన్న ఎగ్జాంపుల్ మాట్లాడుకుందాం అనుకున్నాం కదా! చదువు విషయం వద్దాం. చదువు మన పిల్లలు సరిగ్గా చదవట్లేదు. ఓకే. ఏం చేస్తే బావుంటుంది పిల్లలకి? ఎందుకు చదవట్లేదు? ఎందుకు ఇంట్రెస్ట్ చూపించట్లేదు? వాళ్ళకి ఇంట్రెస్టింగ్‌గా నేర్పించాలంటే ఇంకా కొత్త విధానాలేమన్నా మనము బయటికి తీసుకురావచ్చా? లేకపోతే మనం మొబైల్ వాడుకొని వీళ్ళకి చదువుని ఎంత బాగా నేర్పించొచ్చు? యూట్యూబ్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ చూడండి. యూట్యూబ్ తీసుకున్నట్లయితే దీంట్లో పిల్లలకి ఎన్నో విషయాలు నేర్పించొచ్చండి. ఇలా ఏమన్నా నేర్పించొచ్చా? ఒకవేళ తల్లిదండ్రులు మీకు ఒక ఐడియాస్ రాలేదు యూట్యూబ్ వాడుకోండి. యూట్యూబ్‌లో ఒక మ్యాథమెటిక్స్ ఎలా నేర్పించాలని ఒక ఐడియాస్ కొడితే ఎన్నో ఐడియాస్ వస్తాయి పేరెంట్స్‌కి. అలాంటివన్నీ నేర్చుకోండి. చక్కగా నేర్పించండి. సో, చదువు పరంగా ఎక్కడైనా స్టక్ అయిన మ్యాథమెటిక్స్ కావచ్చు, సైన్స్ కావచ్చు, ఏ సబ్జెక్ట్ తీసుకున్నా కూడా మనకి ఇంటర్నెట్‌లో ఎంతో వాస్ట్ సిలబస్ ఉంది. మనకు తెలీదు. మన పిల్లల్ని నేర్పించాలి. దీన్ని మీడియంగా వాడుకొని ఎంత బాగా నేర్పించొచ్చు. అంటే ఒక ఐడియాస్ డిస్కస్ చేస్తే వస్తాయి. వైఫ్ అండ్ హస్బాండ్ కూర్చొని ఇద్దరు చక్కగా డిస్కస్ చేయండి. లేదు ఒకవేళ మీకు కొన్నిసార్లు కుదరట్లేదు. మీ ఫ్రెండ్స్ ద్వారా డిస్కస్ చేయండి. నాకు ఇలాంటి ఛాలెంజ్ ఫేస్ చేస్తున్నాను. దీన్ని ఎలా నేను ఓవర్‌కమ్ చేయొచ్చు? మన పిల్లలకి ఎలా చక్కగా ఇంకా నేర్పించొచ్చు? దీంట్లో స్ట్రక్ అయ్యి ఉన్నాను. ఓకే. సో, ఇక్కడ నా ఎగ్జాంపుల్స్ తీసుకున్నట్లయితే ఆహ్, ఆహ్, మా పిల్లవాడికి ఆహ్, హిందీ ఒక ఛాలెంజ్ అండి. హిందీ గాని, తెలుగు గాని ఒక ఛాలెంజ్ అన్నమాట. తనకి ఆహ్, నేర్చుకోవడంలో ఒక స్ట్రక్ అయ్యి ఉన్నాడు. సో, నేనేం చేసేవాడినంటే వాడికి ఆటల రూపంలో నేర్పించేవాడినన్నమాట. లైక్ ఎలా అంటే ఒక స్ట్రోక్స్ ఉన్నాయి. స్ట్రోక్స్ నేర్పించాను. సో, దీన్ని ఈజీగా ఎలా చేయొచ్చు? ఈజీ మెథడ్స్‌లో ఎలా నేర్చుకోవచ్చు? ఇటువంటివన్నీ నేర్పించుకోవడం మొదలుపెట్టానన్నమాట. తర్వాత ఆహ్, ప్రతిరోజు కూడా ఎండ్ ఆఫ్ ద డే లేకపోతే డే స్టార్టింగ్‌లో కావచ్చు. ఎటువంటి ఛాలెంజెస్ ఫేస్ చేసేవాళ్ళమో, నేను మా వైఫ్ చక్కగా కూర్చొని డిస్కస్ చేసేవాళ్ళం. తనేదన్నా ఇగో ఇలాంటి ఛాలెంజ్ ఫేస్ చేస్తున్నాను. లేకపోతే ఇలాంటివి ఆహ్, ఆహ్, లైక్ చదువు పరంగా కావచ్చు, లేకపోతే అల్లరి పరంగా కావచ్చు. మా బాబు బాగా అల్లరి చేస్తాడండి. చాలా బాగా. సో, ఆహ్, వాడితో కలిసి ఎలా హెల్తీగా ఆడుకోవచ్చు, హెల్తీగా ఎలా చదువుకోవచ్చు, ఎన్విరాన్మెంట్ వాడికి ఎలా మెరుగుపరుచుకోవచ్చు, ఎలా ధ్యానం చేయొచ్చు. ధ్యానం కూడా బాగా చేస్తాడు. సో, ఎలా ధ్యానం చేయొచ్చు. ప్రతిరోజు డిస్కషన్ అనేది ఉంటుంది. తర్వాత ప్రతిరోజు కూడా మా బాబుతో కాసేపు టైమ్ స్పెండ్ చేసేవాళ్ళం. కనీసం ఎంత లేదన్నా కూడా ఒక 10 మినిట్స్ లేకపోతే ఒక 5 మినిట్స్ వాడిని అడిగి తెలుసుకునేవాళ్ళం. ఈరోజు నువ్వేం నేర్చుకునేవాడివి? ఏం నేర్చుకున్నావు? ఆహ్, మా వైపు నుంచి మేము ఎటువంటి ఇబ్బందినైనా మేము పెట్టామా? వాడినే అడుగుతాం ఓపెన్‌గా అనమాట. ఆహ్, ప్రతిరోజు కూడా వాడికి అందాల్సిన ఫుడ్ అన్నీ బాగా అందిందా? వాడికి కావాల్సిన బట్టలు వాడు ఎలా చేసుకోగలుగుతాడు? ప్రతిదీ వాడితో డిస్కస్ చేస్తాననమాట. పొద్దున్నే వాడికి ఆహ్, స్నానం చేయించేటప్పుడు కావచ్చు, లేతే వాడిని ఒక పూట స్నానం చేయమని చెప్పడం. నువ్వు నేర్చుకో అని చెప్పి వాడికి ఎలా స్నానం చేయాలని నేర్పించడము. వాడి బాడీ పార్ట్స్‌తో ఎలా కమ్యూనికేట్ చేయాలని నేర్పించడము. వాళ్ళ బాడీ ఎంత జాగ్రత్తగా చూసుకోవాలని నేర్పించడము. అలా చక్కగా వాళ్ళకి నేర్పించేవాడిననమాట. తర్వాత తల్లిదండ్రి యొక్క రోల్ చాలా ఇంపార్టెంట్ చెప్పుకున్నాం కదండీ! స్టార్టింగ్‌లో ఏంటంటే అండి నేనెక్కువ ఇంటరాక్ట్ అయ్యేవాడిని. మా వైఫ్‌కు కొంచెం తక్కువ ఉండేదనమాట. ఎక్కువ లైక్ ఇద్దరము సింక్‌లో ఉండేవాళ్ళం కాదనమాట. కొంచెం అప్స్ అండ్ డౌన్స్ ఉండేదనమాట. దాన్ని మా వైఫ్‌తో కూడా నాకిది ఒక పెద్ద ఛాలెంజ్ అనమాట. మా వైఫ్‌కి చక్కగా నేర్చుకోవడం, నేర్పించడము, ప్రతి ఒక్కటి అర్థమయ్యే విధంగా వివరించి చెప్పడము. ఇట్లాంటియన్నీ చాలా ఛాలెంజెస్ ఉండేయన్నమాట. అట్లాంటివన్నీ చాలా ఓర్పుతో, ఎంతో ఓర్పుతో ముందుకు తీసుకెళ్తూ వెళ్ళగలిగాననమాట. అండ్ మేము ఫేస్ చేసిన మెయిన్ ఛాలెంజెస్ ఇంకోటేంటంటే అండి, సొసైటీ అండి. లైక్ ఆ సొసైటీలో ఉంటూ కూడా ఎందుకంటే పిల్లలకి ఈ చాక్లెట్స్ ఎక్కువ తినడం కానీ, లేకపోతే మొబైల్స్ ఎక్కువ అడిక్ట్ అవ్వడం కానీ, లేకపోతే ఎన్నో అదర్ హ్యాబిట్స్ ఈ సొసైటీలో పిల్లలకి వచ్చేస్తూ ఉంటాయి. అవి ఎలా ఎలా చేసుకోవాలి?
మాకు డే టు డే చాలా ఛాలెంజెస్ వచ్చేసాయి. అసలు ఎలా ఉండేదంటే కొన్నిసార్లు నిద్ర పట్టేది కాదనమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మొబైల్. మా ఊరికెళ్ళినప్పుడు తన ఊరికెళ్ళాను. నేటివ్ వెళ్ళేది. నేటివ్ వెళ్ళినప్పుడు అక్కడ చాలా పిల్లలందరూ మొబైల్‌ని ఎక్కువ వాళ్ళ పేరెంట్స్ చాలా ఇండ్యూస్ చేసేసారనమాట. ఇండ్యూస్ చేసినప్పుడు ఇదొక పెద్ద ఛాలెంజ్‌గా మారింది మాకు. తర్వాత ఇక్కడికొచ్చిన తర్వాత మళ్ళీ ఆ మొబైల్‌ని ఆహ్, డీఫోస్ చేయడానికి ఎటువంటి మెజర్స్ తీసుకున్నామంటే, వాడితో ఎక్కువ మేము స్పెండ్ చేసేవాళ్ళం అనమాట. వాడితో ఎక్కువ ఆడుకోవడం కానీ, వాడితో ఎక్కువగా చదువుకోవడం కానీ, మేము వర్క్ చేసుకుంటూ ప్యారలల్‌గా వాడితో చదువుకోవడం కానీ, చదివించడం కానీ, తర్వాత ఎంతో ప్రేమగా ఆటలు కూడా ఎంతో ఆహ్, ప్రేమపూర్వకంగా ఆడటం అనమాట. పరిగెత్తుకుంటూ వెళ్ళడము, వాడితో మా అంతగా మేమే ఎక్కువ ఆడటము. కాసేపు నాకు వీలు కాకపోతే తను వీలు కాకపోతే నేను ఆడటము. కొన్నిసార్లు ఏంటంటే తను ఫెడప్ అయిపోయేది. ఫెడప్ అయిపోయి తను వదిలేసేది. అటువంటి టైంలో చక్కగా తనకు బూస్టింగ్ ఇచ్చుకొని, ఎందుకంటే మన వైఫ్స్ అండ్ హస్బెండ్స్‌లో ఎక్కువ ఇటువంటి ఛాలెంజెస్ వస్తూ ఉంటాయన్నమాట. లైక్ ఏంటంటే ఒకళ్ళే సింగిల్ పేరెంటింగ్‌గా ఉండొచ్చు. లేకపోతే అంటే వైఫ్ కావచ్చు, లేకపోతే హస్బెండ్ కావచ్చు. ఎవరో ఒకళ్ళే ఉండొచ్చు. కానీ ఇక్కడ కేర్ తీసుకోవాల్సింది ఏంటంటే అండి, వైఫ్, హస్బెండ్ ఇద్దరు హ్యాండ్ ఇన్ హ్యాండ్ ఉండాలి. ఖచ్చితంగా. ఇద్దరి రెస్పాన్సిబిలిటీస్ ఉండాలి. రోజు కూడా మనం పిల్లలకి మన హగ్, మన కిసెస్ అన్నీ ఇవ్వాలి. పొద్దున్నే లేవగానే వాళ్ళని ప్రేమతో పలకరించాలి. ఇద్దరు కూడా తల్లిదండ్రులు ఇద్దరి బాధ్యత కూడా. మేమిద్దరము కూడా ఏంటంటే పొద్దున్నే లేవగానే మా బాబుని చక్కగా హగ్ చేసుకుంటాము. చక్కగా కిస్ చేస్తాము. అండ్ చక్కగా నవ్వుతూ పలకరిస్తామనమాట. నవ్వుతూ పలకరించి వాడిని చక్కగా తీసుకొచ్చి బెడ్ పైన తర్వాత కూర్చోబెట్టి కాసేపు ధ్యానం చేయిస్తాం. ఒక 10 మినిట్స్ ధ్యానంతో మొదలుపెడతాము. ధ్యానంతో మొదలుపెట్టి హ్మ్. నెక్స్ట్ ఫర్దర్ ఏంటంటే ఇంకేంటంటే పొద్దున్న లేసిన కాని లేయగానే తెలిసిందే కదండీ! మన పిల్లలు చక్కగా అల్లరి చేయడం మొదలుపెడతారు. చక్కగా వాడితో కాసేపు ఏదైనా డాన్స్ చేయగలిగితే డాన్స్ చేస్తాము. ఆహ్, ఇంకేమన్నా మాట్లాడితే కాసేపు స్పెండ్ చేస్తామనమాట. అంటే వాళ్ళ కంఫర్ట్ లెవెల్స్‌ని చూస్తామండి. ఎందుకంటే ప్రతిరోజు ఒకటే విధంగా పిల్లలు ఉండరు. ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా ఉంటారు. ఒకరోజు మనం ఇలా చేద్దామంటే యెస్ అని చెప్పి చేసేస్తారు. ఒకరోజు నో అంటారు. వాళ్ళకిష్టం వచ్చింది చేయాలంటారు. సో, వాళ్ళతో పాటు చక్కగా వెళ్లి మనకు టైం ఉండకపోవచ్చు. ఎందుకంటే మనకు ఆఫీస్‌కి టైం అవుతూ ఉండొచ్చు. కానీ ఆహ్, ఇక్కడ ఏంటంటే లైక్ కొంచెం మనం ఎర్లీగా లేచి మన పనులన్నీ కంప్లీట్ చేసుకొని, వాళ్ళ కోసం కొంచెం టైమ్ స్పెండ్ చేయగలిగే విధంగా మనం ప్లాన్ చేసుకోవాలి డేని. మేము ప్లాన్ చేసుకుంటాం. అలా ప్లాన్ చేసుకునేది కూడా నేను చెప్తున్నాను. సో, మేము ప్లాన్ చేసుకుంటాం అన్నమాట. అలా ప్లాన్ చేసుకొని వాళ్ళు చరణ్ లేవగానే వాళ్ళకి గారు, కొంచెం టైం చెప్పండమ్మా. మనకి టైం అవుతూ ఉంది. ఇంకొక కొన్ని నిమిషాల్లో మీరు క్లోజ్ చేస్తారా? ఓకే మనకి అమ్మా. ష్యూర్ అమ్మా. ప్రశ్నలు కూడా ఉన్నాయి మనకి. ఓకే అమ్మా. ఓకే. ఓకే. రైట్. సో, ఒక 2 మినిట్స్ అమ్మా. ఇది కంప్లీట్ చేసేస్తాను. సో, అలా మా మా బాబుని కూడా మేమిద్దరము జాగ్రత్తగా ఆహ్, ఇటువంటివేమన్నా ఛాలెంజెస్ ఫేస్ చేసినప్పుడు, వాళ్ళకి వాళ్ళకి అనుకూలంగా ఆహ్, మేమన్నీ చేయడం జరుగుతుందనమాట. తర్వాత మాకు కొన్ని సార్లు లైక్ ఏంటంటే, ఫుడ్ దగ్గర కొన్ని అవి తినటము, అంటే కొన్ని అవ్ కొన్ని తింటాము, కొన్ని తినము అవి కూడా వస్తూ ఉంటాయనమాట. సో, మేము ఆ టైంలో ఏం చేస్తామంటే వాళ్ళని కూర్చోబెట్టి చక్కగా దాని గురించి కొన్ని జోక్స్ చెప్పడము. దాని గురించి పాజిటివ్స్ అంటే ఆ ఫుడ్ వల్ల వాళ్ళకి చక్కగా ఎన్ని న్యూట్రిషన్స్ అందుతాయి. ఎంత చక్కగా ఆడుకోగలుగుతారు అనేది చక్కగా వివరించినప్పుడు వాళ్ళకి ఇంకా ఎనర్జిటిక్‌గా ఉంటుందనమాట. మా బాబుకేంటంటే ఆహ్, చాలా అనమాట. ఫుడ్ దగ్గర చాలా ఛాలెంజెస్ అనమాట. ఇవన్నీ ఎంతసేపు అంటే ఓర్పు కావాలండి. నేను దాదాపు నేను గాని, మా వైఫ్ కానీ 5-15 మినిట్స్ దాకా దీని గురించి చెప్పాల్సొస్తుంది కొన్నిసార్లు. చెప్పాల్సి వచ్చి, అప్పుడు వాడు కొన్ని ఫుడ్ ఐటెమ్స్‌ని యాక్సెప్ట్ చేస్తాడనమాట. అంటే మనం మేము చేసే దాంట్లో ఎక్కువ గ్రౌండ్ వర్క్ ఉంటుందనమాట. లైక్ దాని వైపు తీసుకురావాలంటే పిల్లల్ని ఎంతో ఓర్పు కావాలి అని చెప్పదలుచుకున్నాను. అలా చదువు విషయంలో కావచ్చు. చదువు విషయంలో వస్తే హి ఈస్ డూయింగ్ హిస్ జాబ్ అనమాట. కొన్నిసార్లు అప్స్ అండ్ డౌన్స్ వచ్చినప్పుడు దాన్ని ఎలా టాకిల్ చేసుకోవచ్చు. కొన్ని ఆటల ద్వారా మేము చేయిస్తాం. లైక్
ప్రక్రియలు కావచ్చు, లేకపోతే కూర్చొని కొన్ని గేమ్స్ లైక్ కొన్ని పెన్సిల్స్ తీసుకొని, కొన్ని పెన్స్ తీసుకొని వాటిలతో ఎలా మ్యాథమెటిక్స్ నేర్పించొచ్చు. లేకపోతే ఇంగ్లీష్ రాలేదు. కొన్ని ఫోనిక్స్ అనేవి ఉంటాయి. ఫోనిక్స్ అనేవి పిల్లలకి యూట్యూబ్‌లో చాలా ఉన్నాయండి. మీకు చూపించినట్లయితే ఆ ఫోనిక్స్ ద్వారా వాళ్ళకి ఇంగ్లీష్ మాట్లాడడం అనేది ఈజీగా అది మాట్లాడడం కావచ్చు, లేకపోతే వర్డ్స్ ప్రొనౌన్సియేషన్ కావచ్చు, వాళ్ళంతకే వాళ్ళు బుక్ రీడింగ్ కూడా చక్కగా చేయగలుగుతారు. అవి కానీ అంటే ఎక్స్‌ప్లోరింగ్ అండి. రోజు కూడా మనం పిల్లలకి ఎక్స్‌ప్లోర్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఫస్ట్ కష్టపడొచ్చు. కానీ తర్వాత ఈజీ అయిపోతుంది. ఏ పని తీసుకున్నా ఎక్స్‌పెరిమెంటింగ్. దాని ఎక్స్‌పెరిమెంటింగ్ అనేది మనం నేనైతే పూర్తిగా ఎక్స్‌పెరిమెంటింగ్ చేస్తూనే ముందుకెళ్తున్నానండి. ఏ విషయం ఛాలెంజ్ వచ్చినా కూడా ఓకే. దీన్ని ఏ విధంగా ఈజీగా చేయొచ్చు? ఏ విధంగా వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్పొచ్చు? అనేది మా వైఫ్ అండ్ హస్బెండ్ కూర్చొని డే టు డే ఛాలెంజెస్ మేము చక్కగా డిస్కస్ చేసుకొని అవన్నీ కూడా ఎక్స్‌పెరిమెంట్ చేస్తూ, నేర్చుకుంటూ, వాళ్ళకి నేర్పిస్తూ, వాళ్ళని గ్రో చేస్తూ ముందుకు తీసుకెళ్తున్నానండి. ఇదండి మాది. అండ్ టైం లేదు కాబట్టి ఇంకా చాలా ఉన్నాయి. బట్ నెక్స్ట్ సెషన్స్ ఏమైనా జరిగినప్పుడు చక్కగా షేర్ చేయడానికి ట్రై చేస్తానండి. అండ్ మీ క్వెషన్స్ యెస్ అండి. ప్రశ్న వేసారు, మీరు చదువుతారా? మీరు అక్కడ లేకపోతే నేను చెప్పనా? ఓకే అమ్మా. పిల్లలు చదువులో మాట వినకపోతే థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చరణ్ గారు, యాజ్ ఏ ఫాదర్ మీరు ఇంత పేషెన్స్గా చెప్పడం అనేది రియల్లీ కంగ్రాచులేషన్స్ టు యూ. థ్యాంక్స్ అండి. సో మేడం సుష్మిత గారు ఎప్పుడు కూడా కొత్త కొత్త క్వశ్చన్స్తో వస్తూ ఉంటారు అనమాట. షీఈస్ నౌ టేకింగ్ ఛాలెంజెస్ ఎవ్రీ డే. మేడం క్వశ్చన్ ఏంటంటే, పిల్లలకి రీడింగ్ ఇష్టం లేకపోతే ఏం చేయాలి అని. చాలా సింపుల్ మ్యామ్, మనం చెప్పకూడదు అంతే. చెప్పండి మేడం, మీ ఎక్స్‌పీరియన్స్ చెప్పండి మేడం. ఎందుకు అంటే పిల్లలకి రీడింగ్ అనేది ఇంట్రెస్ట్ ఉండాలి అని రూల్ ఏం లేదు మ్యామ్. అది వన్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ ద మనం దాంట్లో ఒక పార్ట్ అంతే. ఇప్పుడు 5 years అంటే మీరు అకాడమిక్స్ వైజ్ అడుగుతున్నారా, నార్మల్గా ఇంకేదైనా టీచ్ చేయ విషయంలో అడుగుతున్నారా సుష్మిత మ్యామ్? చరణ్ చెప్పండి, చరణ్ ఏం చెప్తారు చెప్తారా? ఓకే సుష్మిత మ్యామ్. చెప్పండి సార్. యా అమ్మా. సుష్మిత మ్యామ్, ఇక్కడ ఏంటంటే ఫస్ట్ మీ క్వశ్చన్ ఏంటంటే ఇఫ్ బేబీ నాట్ రెడీ టు లిసన్ అంటే ఇక్కడ చూడండి, బేబీ మన మాట వినట్లేదు అంటే మనము వెనక్కి వెళ్ళి చూసుకోవాల్సింది ఏంటంటే మనం మన బేబీ మాట వింటున్నామా, మనం ఎంతవరకు విన్నాము. ఎందుకంటే పిల్లలు మనకి ఎన్నో చెప్పాలని వస్తారండి. మా బాబు కూడా ఎంత టాక్టివ్ అండి, ఎన్నో చెప్పాలని వస్తారండి. నిజంగా నాకు ఎంత పేషెన్స్ లెవెల్ తక్కువ అయిపోతుంటే కొన్నిసార్లు వర్క్లో ఉంటాను, ఒక పక్కన వర్క్ చేసుకుంటూ లేకపోతే ఎవరితో ఉన్న ఫోన్లో మాట్లాడుతున్నారు. వాళ్ళ పిల్లలు ఎప్పుడు అదే పనిగా మనకి వచ్చి ఏదో చెప్పాలనుకుంటారు. మల్టీ టాస్కింగ్ అండి. ఇక్కడ మన మైండ్ మనం ప్రిపేర్ చేసుకోవాలి. మనం ఎంతో బిజీగా ఉండొచ్చు, కానీ ఫస్ట్ ప్రయారిటీ మన పిల్లలే అండి, గుర్తుపెట్టుకోండి. ఎంత వర్క్ ఉన్నా సరే. అంటే నేనేం చెప్తున్నా అంటే మన ఆఫీస్ వర్క్ ఏదో మీటింగ్లో ఉంటాను, అది వదిలేసి వీళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వమని కాదండి. వాళ్ళకి కొంచెం మధ్యలో ఏదైనా చెప్పుకోవచ్చు, నాన్న ఆఫీస్ మధ్యలో మీటింగ్ ఉన్నాను నాన్న కొద్దిగా అని చెప్పి, అంత ఇంపార్టెంట్ పనులు ఉన్నప్పుడు ఓకే ఫైన్. బట్ కానీ మనం మొబైల్ చూస్తున్నో, టీవీ చూస్తున్నో, లేకపోతే ఇంకొక పనో, వంట పనో ఏదో చేస్తూ ఉన్నప్పుడు మన పిల్లలు వచ్చినప్పుడు చక్కగా మనం సమాధానం చెప్పాలి. మన ఇంటికి కొంతమంది రిలేటివ్స్ లేకపోతే ఎవరో వచ్చారు, వాళ్ళందరూ ఎంత ఇంపార్టెంట్ పని ఉన్నా, ఎంత ఇంపార్టెంట్ డిస్కషన్లో ఉన్నా కూడా మన పిల్లలు వచ్చినప్పుడు ఫస్ట్ ప్రయారిటీ మన పిల్లలే. ఫస్ట్ వాళ్ళకి సమాధానం చెప్పాలి. చెప్పిన తరువాతే మిగతావి ఏ పనులైనా కూడా. మేడం నా మాటలు వినబడుతున్నాయి కదా? యా. సో ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మన పిల్లలు మన మాట వినట్లేదు అంటే మనము మన పిల్లల మాట వినలేదు. ఫస్ట్ స్టార్ట్ లిజనింగ్. మనం చక్కగా మన పిల్లల మాట వినాలి. ఎంత సిల్లీగా అయినా ఉండనివ్వండి, ఎంత చిన్నవైనా ఉండండి, ఎంత పెద్దవైనా ఉండండి, మనం చక్కగా వినాలి. వాళ్ళని అర్థం చేసుకోవాలి. వాళ్ళు అడిగిన ప్రతి ప్రశ్నకి కూడా మనం సమాధానం చెప్పడము వదలకూడదు. అది ఎంత చిన్న ప్రశ్న అయినా కావచ్చు, మనకు నవ్వు రావచ్చు, మనం వాళ్ళకి చక్కగా సమాధానం చెప్పాలి. దగ్గరికి తీసుకొని ప్రతిరోజు హగ్ చేసుకొని వాళ్ళకి చక్కగా మాటలు చెప్పాలి. ఎందుకంటే చూడండి మాస్టర్స్, ఫ్రెండ్స్, ఇటువైపు నుంచి మనం డోర్ తెరిచాం, మన ఇంటి డోర్ తెరిచాము. మన ఇంటి డోర్ తెరిచినప్పుడు
మన ఇంట్లో నుంచి గాలి బయటకు వెళ్తుంది, లోపలికి వెళ్తుంది. అవునా? బయటికి వెళ్తుంది, లోపలికే వస్తుంది. అలానే మన మైండ్ ఎప్పుడైతే మన పిల్లలకి ఓపెన్‌గా చేస్తామో, వాళ్ళ దగ్గర నుంచి తీసుకోగలుగుతాం, మన దగ్గర నుంచి ఇవ్వగలుగుతాం. మన డోర్ ఏదైతే క్లోజ్ చేసామో, దాంట్లో ఇప్పుడేమైంది? మన పిల్లలు ఇనట్లేదు అంటున్నాం. మన మాట ఇనట్లేదు. మనది ఎళ్ళట్లేదు అన్నప్పుడు, లోపలికి కూడా ఏదో రావట్లేదు కదా! ఆ గాలనేది లోపలికి రావట్లేదు. అంటే చూడండి, చక్కగా మీ పిల్లలతో ప్రతిరోజు ఒక కనీసం తల్లి, తండ్రి ఇద్దరూ కూడా రోజు ఒక పావుగంట స్పెండ్ చేయండి. ఈరోజు ఇది ప్రయత్నించండి. మీ పిల్లలతో రోజు ఒక పావుగంట ఒక 1 వీక్ స్పెండ్ చేయండి. ఎక్కువొద్దు. 1 వీక్ స్పెండ్ చేయండి. స్పెండ్ చేసి ప్రేమగా మాట్లాడండి. ప్రేమగా ఆ డే మొత్తం ఏం జరిగిందో చూడండి. పొద్దున ఒక 10 నిమిషాలు, సాయంత్రం ఒక 5 నిమిషాలు, 10 నిమిషాలు మీకు కుదిరినంత సేపు చేయండి. ఇది ప్రాక్టీస్ చేయండి. మనం చక్కగా వాళ్ళతో ప్రేమగా మాట్లాడుతున్నప్పుడు దే విల్ డెఫినైట్‌లీ లిజన్. ఏదో అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైమ్ దే విల్ డెఫినైట్‌లీ లిజన్. బికాజ్ వి స్టార్టెడ్ లిజనింగ్ టు దెమ్. అండ్ నెక్స్ట్ క్వెషన్ ఏంటంటే రీడింగ్ అన్నారు. అమ్మ రీడింగ్ అనేది రీడింగు, రైటింగు ఇటువంటివన్నీ ప్రతి ఒక్కటి వాళ్ళలో ఉండాలని లేదు. మా బాబులో తీసుకుంటే మా బాబులో రీడింగ్ ఉంది. కానీ రైటింగ్ లాగింగ్. రైట్ చేయాలంటే హీ యూజ్డ్ టు లైక్ చాలా ఛాలెంజెస్ అన్నమాట. కానీ వాడికి చక్కగా నర్చర్ చేసాము. ఎందుకంటే వాళ్ళ ఇంట్రెస్ట్ కలిగించడానికి ఎన్ని విధాలుగా మనం చెప్పాం కదా ఎక్స్పెరిమెంటింగ్ అని చెప్పి ఎక్స్పెరిమెంటింగ్ ట్రై చేయాలి. తప్పులేదు. వాళ్ళు కొంచెం ఎప్పుడైనా పుష్ చేయొచ్చు తప్పులేదు. కానీ పూర్తిగా 100% పుష్ చేయమని నేను చెప్పను. కానీ వాళ్ళకి ప్రతి దాంట్లో కూడా ఇంట్రెస్ట్ ఉండాలని ఏమి లేదు. వాళ్ళకి సింగింగ్ కావచ్చు, డాన్సింగ్ కావచ్చు ఎన్నో ఉంటాయి. చదువు ఒక్కటే జీవితం కాదు. అట్లా అని చెప్పేసి చదువు నెగ్లెక్ట్ చేయమని నేను చెప్పను. ఈ చదువు చెప్పించడానికి ఒక రీడింగ్ కావచ్చు, రైటింగ్ కావచ్చు, లిజనింగ్ కావచ్చు. వీటిలో ఏదైనా కూడా ఎక్కడైనా ల్యాగ్ అవుతున్నారంటే, మనము వీళ్ళకి ఏ విధంగా దీన్ని వాళ్ళ లోపలికి ఒక విత్తనం నాటొచ్చు. ఆ విత్తనం అనేది వాళ్ళలో లేదు. ఆ విత్తనం ఎలా నాటొచ్చు అనేది మనం ఆలోచించడం మొదలుపెట్టాలి. ఎందుకంటే ఒక్కొక్క చైల్డ్‌కి ఒక్కొక్క విధంగా ఉంటుంది. వాళ్ళని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మనం చైల్డ్‌తో స్పెండ్ చేస్తున్నప్పుడు వాళ్ళని పూర్తిగా అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకున్నప్పుడు వాళ్ళకది చక్కగా ఇవ్వగలుగుతాం. ఎందుకంటే ఒక్కొక్క చైల్డ్‌కి ఒక్కొక్క విధంగా ఇవ్వగలుగుతాం దాన్ననేది. ప్రతి ఒక్కళ్ళకి ఒకే విధంగా ఇస్తే అది వాళ్ళకి జీర్ణించుకోలేరనమాట. సో, ఇప్పుడు మా బాబుకి రైటింగ్‌లో లాగింగ్ ఉంది. వాడితో ఏం చేసేవాడినంటే ఫస్ట్ డ్రాయింగ్ విధంగా ట్రై చేశాను. తర్వాత కలర్ పెన్సిల్స్ తీసుకొని డ్రా చేయమని చెప్పేవాడిని. నీకెక్కడ ఇష్టమొస్తే అక్కడ. తర్వాత పెయింటింగ్ విధంగా ట్రై చేశాను. తర్వాత ఫింగర్స్‌ని ఆహ్, దాని మీద వర్క్ చేయడం మొదలుపెట్టాననమాట. తర్వాత నాకు చూస్తే ఏమైందంటే ఆహ్, వాడు ఎక్కువ తినడానికి ఇష్టపడ్డానమాట. తర్వాత అప్పుడేం చేశానంటే తినడం దగ్గర నుంచి మొదలుపెట్టాననమాట. వాడికి ఎలా తినడం నేర్పించడం, వాడి హ్యాండ్స్‌తో వాడి కమ్యూనికేషను, వాడి హ్యాండ్స్‌తో వాడి ఫింగర్స్‌తో వాడి కమ్యూనికేషన్ లేకపోతే వాడి ఫింగర్స్ యొక్క ఇంపార్టెన్స్, వాళ్ళ ఫింగర్స్ యొక్క కమ్యూనికేషన్‌తో చేస్తే ఎంత బాగుంటుందనేది ఇంపార్టెన్సు. దానివల్ల ఉపయోగాలన్నీ చెప్పడము. ఆ కమ్యూనికేషన్‌తో మొదలుపెట్టాను. అంటే ఇన్ని రకాలుగా ట్రై చేశాననమాట. సో, తర్వాత ఆ ఫింగర్స్ అనమాట. లైక్ ఫింగర్ గేమ్‌తో మొదలుపెట్టాను. ఆ ఫింగర్ గేమ్స్ ట్రై చేశాను. ఇట్లా రకరకాలుగా ప్రయత్నిస్తూ వచ్చాననమాట. తర్వాత ఇప్పుడు మీరు రీడింగ్ అంటున్నారు కదా! సో, రీడింగ్ అనేది ఇప్పుడు రావట్లేదు అంటున్నారు. మీరు రకరకాలుగా ఎలా ట్రై చేయొచ్చు అంటే, ఇప్పుడు ఏ అనేది చూపించొచ్చు. ఏ అనేది గోడ మీద చూపించి అంటే ఏ క్లాసో తెలీదు మీ బాబు. ఏ అనేది చూపించొచ్చు. చూపించి ఇది రీడ్ చేయి అని చెప్పచ్చు. సో, ఇంట్రెస్టింగ్‌గా కొన్ని బొమ్మలు చూపించి ఇదేంటో చెప్పమని అడగొచ్చు. లైక్ ఒక ఆహ్, క్యాట్‌ని చూపించి ఇదేంటో చెప్పమని అడగొచ్చు. తర్వాత ఒక ఆల్ఫాబెట్స్ ఉంటాయి కదండీ! ఆల్ఫాబెట్స్ ఇచ్చేసి వాళ్ళని ఫ్రేమ్ చేయమని చెప్పండి. దీంట్లో క్యాట్‌ని ఓకే. ఈ బొమ్మ చూసావు కదా! ఈ పిక్చర్‌ని చూసి దీంట్లో క్యాట్‌ని ఫ్రేమ్ చేయి అని చెప్పొచ్చు. సో, అప్పుడేమవుతుందంటే దే విల్ స్టార్ట్ టేకింగ్ ది ఆల్ఫాబెట్స్ అండ్ వాళ్ళు అక్కడ ఫ్రేమ్ చేస్తారనమాట. క్యాట్ అనేదొస్తుంది. సో, అలా వాళ్ళకి రీడింగ్ అనేది మెల్లి మెల్లిగా డిఫరెంట్ వేస్‌లో ట్రై చేయండి. పేషెన్స్. చాలా పేషెన్స్ లెవెల్ కావాలి మనకి. ఆ పేషెన్స్ అనేది చక్కగా ఉండి ఎక్కడైనా కోపం రావచ్చు మీకు. కానీ ఒక్కసారి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి ఇక్కడ. కొంచెం టైం తీసుకున్న ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మనం ఎలా ఉంటామంటే అండి, మన ఇంటికి ఎవరో వచ్చారు, లేకపోతే బయట ఎవరితోనో ఎళ్ళాము. లేదా మన వర్క్ లైఫ్‌లో కావచ్చు, లేకపోతే మన బిజినెస్ లైఫ్‌లో కావచ్చు. వచ్చారంటే
బయట వాళ్ళు ఒక మాట అన్నా కూడా మనం పడతాం. ఎందుకంటే లేకపోతే కస్టమర్‌ని కోల్పోతాం. ఒక కస్టమర్‌ని కోల్పోతాం. లేకపోతే మన బాస్ మనల్ని ఏదైనా అన్నాడు అంటే మనం తిరిగి అన్నాం. ఎందుకంటే మన బాస్ మన జుట్టు వాళ్ళ చేతుల్లో ఉంటుంది. కాబట్టి మనం ఏమన్నాం. ఇలా నోరు మూసుకొని చక్కగా వచ్చేస్తాం ఇంటికి. కానీ ఇక్కడ చూడండి ఇంట్లో ఒక మాట అంటే పడం. ఎవరన్నా ఒక మాట అన్నారు. మనం పడం. నేనేంటి తగ్గేది అన్నట్టుగా ఉంటాం. కానీ చూడండి మన చుట్టూ మనతో పాటు ఎంతో ప్రేమగా పొద్దున్న లేచిన కాడి నుంచి మనతో ఎంతో మన లైఫ్ పంచుకునేవాళ్ళు వీళ్ళందరూ. మన చుట్టుపక్కల మన వర్క్ లైఫ్ కన్నా కూడా వీళ్ళు మనతో పాటు 24 అవర్స్‌లో చాలా అవర్స్ మనతో ఉండేవాళ్ళు. వీళ్ళతో ఇంకెంత ప్రేమగా ఉండాలండి. కానీ మనం బయట వాళ్ళతో గమ్ముగా ఏమి అనకుండా వచ్చేస్తాం. మన ఇంట్లో మన ప్రతాపం మొత్తం చూపిస్తాం. ఎంత భిన్నంగా ఎంత అంటే డిఫరెంట్‌గా జీవిస్తున్నాం చూడండి. అంటే నేనేం చెప్తున్నానంటే బయటే కాదు, ఇంట్లోనూ అలానే ఉండమని చెప్తున్నాను. బయట అలానే ఉండమన్నాను. కోపం వచ్చినప్పుడు జస్ట్ అబ్జర్వ్ చేయండి. ఓకే. ఈ టైంలో నేనేం చేయాలి? కోపం ప్రదర్శించాను అంటే అక్కడ మొత్తం స్పాయిల్ అయిపోతుంది. అది పిల్లలతో కావచ్చు, ఎవరితో అయినా కావచ్చు. పిల్లలతో ముఖ్యంగా. కోపం ప్రదర్శించకుండా ప్రేమగా చెప్పాలి. ఓకే. ప్రేమగా చెప్తే మన పిల్లలు మన మాట వింటారు కాబట్టి ప్రేమగా చెబుతాము అనుకుని మనతో మనం మాట్లాడుకొని తర్వాత పిల్లలతో మాట్లాడదాం. ఓకే. ఇట్లాంటివి చిన్న చిన్న టెక్నిక్స్ తెలుసుకొని ముందుకెళ్తున్నప్పుడు చిన్న టెక్నిక్స్ అంతే ఏం లేదు. ఒక స్పూన్ ఉంది. ఆ స్పూన్ ఎలా వాడాలో తెలిసినప్పుడు మనం చక్కగా వాడుకోవచ్చు. ఇట్లాంటివి చిన్న చిన్న టూల్స్ అన్నమాట. ఆ టూల్స్ అనేవి మనం ఆలోచించి మనలో ఆ టూల్స్ అనేవి మనలో నుంచి బయటికి తీసుకొచ్చి దాన్ని అప్లై చేసినప్పుడు చక్కగా అవన్నీ క్లీన్‌గా అయిపోతాయి. ఈజీగా అయిపోతాయన్నమాట. ఏది కష్టం ఉండదు. ఓకేనా అండి? నెక్స్ట్ క్వెషన్ అండి. ఓకే అండి. చరణ్ గారు చాలా చాలా బాగా చెప్పారు. మేడం నేనైతే చరణ్ గారు చెప్పిందే నేను చెప్తానండి. ఎందుకంటే అది ఎంత సహనం ఉంటే సహనమే ప్రగతి అని చెప్తారు మనకి. ఆ సహనము అనేది మన పిల్లల దగ్గర మనం చూపించినప్పుడు అది మనం మరింతగా ముందుకు వెళ్తామని అందరూ టిప్స్ కూడా మన చరణ్ గారు అద్భుతంగా చెప్పడం జరిగింది. చక్కగా మీరు ఇంకా మేడం మీ డౌట్స్ ఏముందో అడగండి. అలా ఒక్కొక్క మాస్టర్ దగ్గర మీరు అడిగినప్పుడు ఏమవుతుందంటే మీకు ఎక్కడో దగ్గర మీకు ఇది చెప్పింది బాగుంది అని మీకు అనిపిస్తుంది. అప్పుడు అనిపించినప్పుడు మీరు దాన్ని ఫాలో అవుతారు. చక్కగా మీరు ఉన్న డౌట్స్ని అడగండి అమ్మా, ఏమి తప్పలేదు. సో ఇంకెవరు ఏం చెప్తారండి? మళ్ళీ మనకి ఈరోజు సెషన్ టైం అవుతుంది. మళ్ళీ రేపు చెప్పండి చరణ్ గారు. ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగచ్చమ్మా. అండ్ పిల్లల్ని మెయిన్ అండి, పిల్లల్ని తిట్టడము కానీ వన్ థింగ్ అండి, ఇలా పేరెంటింగ్ క్లాసెస్ కి ఫాదర్ ఇలా వచ్చి చెప్పడం అనేది చాలా బాగుంది. ఎందుకంటే తల్లి పాత్ర ఎంతో తండ్రి పాత్ర అంతకు మించి ఉంది పేరెంటింగ్ లో. సో ఈ రోజుల్లో ఎవరైనా అబ్బాయిలు కాస్త సాఫ్ట్ గా చూసినా లేదంటే ఏమైనా కుకింగ్ చేసినా చాలా మురిసిపోతారు. ఎందుకంటే అమ్మాయిలే అన్ని చేస్తారు, అమ్మాయిలోనే సహనం ఉండాలి, ఓర్పు ఉండాలి అంటారు. తండ్రికి అంతకు మించి ఉండాలి అనేది ఈ క్లాస్ ద్వారా కూడా తేటతెల్లం అయింది. ఎందుకంటే ఇద్దరు కలిసి ఆ యొక్క బాధ్యత తీసుకున్నప్పుడు అద్భుతమైన చిల్డ్రన్ తయారవుతారు. సో వెరీ గుడ్ అండి చరణ్. వీఆర్ హ్యాపీ టు సీ యూ. ఇలాంటి పేరెంట్స్ అది అక్షరాల పాటిస్తూ ఉన్నారు అనే దాన్ని మేము చాలా ఆనందిస్తున్నాం. థ్యాంక్ యూ అమ్మా. నేను ఇంకొక చిన్న విషయం కూడా షేర్ చేసుకుంటాను. మంచి పాయింట్ చెప్పారు చరణ్ గారు. మీరు భార్యాభర్తలు ఇద్దరు నైట్ ఆ రోజు ఎలా ఏం చేసాము, ఏంటి ఏం చేయాలి అని ఇద్దరు కలిపి ఆలోచించుకోవడం అనేది చాలా అద్భుతమైన పాయింట్. నిజంగా అక్కడ మంచి అండర్స్టాండింగ్ వస్తుందండి ఇద్దరి మధ్యన. అది చాలా అద్భుతమైన పాయింట్ అనమాట. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. అవునమ్మా. అండ్ ఈ రోజు దాకా కూడా నేను నా బాబుని ఎప్పుడు ఈ రోజు దాకా కొట్టలేదు. మన పత్రిక సార్ చెప్తూ ఉంటారు కదా, మన పిల్లలు మన ద్వారా వచ్చారే కానీ మన నుంచి కాదు అని. సో ఈ రోజు కూడా మా బాబు మీద మేము కొట్టడం అయితే ఏం చేయలేదు. సో ఈ రోజు కూడా నేను నేర్చుకుంటున్నాను, ఆచరించడానికి ప్రయత్నిస్తున్నాను. వెరీ గుడ్, వెరీ గుడ్. థ్యాంక్ యూ అమ్మా చరణ్. చాలా బాగా చెప్పారు, సూపర్ బాబు. మళ్ళీ ఇంకొక రోజు మనం ఇంకొక వారం పోయిన తర్వాత మళ్ళీ